ఆయన నీతి న్యాయం ఆయన మంచితనం గురించి విమర్శించేంత నీకెక్కడుంది? పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు యేసు, సత్యవంతుడు. హల్లెలూయా. తెలుసా మీకు? యెషయా గ్రంథం చదవండి. ఐగుప్తీయులను గురించి కూడా శుభవచనాలు పలుకుతాడు, అష్షూరీయులను గురించి కూడా శుభవచనాలు పలుకుతాడు. అన్యజనులు వాళ్ళందరూ వాస్తవంగా ఇశ్రాయేలీయులు వాగ్దాన జనాంగం, కానీ వీళ్లతో సమంగా వాళ్ళని కూడా మాట్లాడి అందరినీ క్రీస్తు యేసునందు ఒక్కటి చేసి తీసుకుంటాడు రా బాబు. ఆయన మంచితనం, ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన యథార్థతను నువ్వు విమర్శించేంత లేదు, ఏ ఒక్కడికి లేదు. దిక్కు లేదు. నోరు మూసుకొని ఎగస్టాలు మానుకొని కొద్దిగా మైండ్ దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని యేసయ్య గురించి ఆలోచించి ఒక అండర్స్టాండింగ్కి రావటం తప్ప పిచ్చి పిచ్చి మాటలు నోరు ఉంది కదా అని వాగితే నోరున్నంత వరకు వాగుతావు. ఎంతకాలం ఉంటుంది నోరు? ఎంతకాలం ఉంటుంది ఈ శరీరం? మిడిసిపడే శరీరం, వయసు పొంగులు, యవ్వన పొంగులు ఎంతకాలం ఉంటాయా? ఇప్పుడు ఇక్కడ ఉన్న ముసలమ్మలు ఒకప్పుడు హీరోయిన్స్ లాగా వెలగబెట్టిన వాళ్ళు ఇప్పుడు జీరోయిన్స్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు, ముసలయ్యలు అందరూ కూడా ఒకప్పుడు హీరోలు, ఇప్పుడు జీరోలో కూర్చున్నారు. కింద కూర్చోవాలంటే ఒకటి చేయ ఆధారం కావాలి, పైకి లేవాలంటే ఒకటి చేయ ఆధారం. ఏడున్నప్పుడే సంబడం ఎట్ట తగలబడింది, ఇక సచ్చేటప్పటికి ఎట్టుంటుంది? అందరి జీవితం చెబుతున్నానండి. ఇప్పుడు మిడిసిపడే వాళ్ళ సంగతి చెబుతున్నా. ఎంతకాలం మిడిసిపడతారు? కాస్త మిడివేళను తగ్గించుకొని దేవుడి గురించి ఆలోచించండారా అని చెబుతున్నాను నేను. అంతేనండి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది, యేసులో న్యాయం ఉన్నది. ఇక నేను ఈ మాట ఎందుకు గుర్తు చేశానంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని చెప్పిన ఆ దేవుడే, నేను న్యాయవంతుడను గనుక మీరు కూడా న్యాయ ప్రవర్తన గలవారై ఉండాలని కోరుచున్నాను అన్నాడు ఆయన. యేసయ్యను చూడండి మీరు, ఎవ్వరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేసేసాడు. పరలోకములో అద్వితీయ కుమారుడిగా ఉన్న ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుట న్యాయము గనుక భూమి మీదకి వచ్చాడు, మహిమను వదిలిపెట్టేసి. మనుషులలో మనుషునిగా పుట్టాడు. ఎందుకంటే అలా వచ్చి వీళ్ళ కోసం ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని ఆహుతించకపోతే వీళ్ళందరూ నరకానికి పోతారు. ఉనికిలో లేని వాళ్ళని సృష్టించడం ఎందుకు? సృష్టించబడ్డోళ్ళు పాపం చేయటం ఎందుకు? వాళ్ళనందరినీ నరకంలో నెట్టడం ఎందుకు? అసలు చేయకపోతే పోలా? మళ్ళీ చెప్పేదా? మళ్ళీ చెబుతా, వెంటనే అర్థం కాదు. అసలు ఉనికిలో లేని వాళ్ళని సృష్టించనేలా? వాళ్ళు ఈ గడ్డి తినే చేష్టాలు చేయనేలా? దానికోసం వాళ్ళందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో వెయ్యనేలా? మనం అడుగుతాం, అసలు దేవా నీవు మమ్మల్ని చెయ్యనేలా? మేమేమన్నా నిన్ను అడిగాము మమ్మల్ని బుట్టిచ్చయ్యా అని? నీకు ఆలోచన కలిగింది, మమ్మల్ని చేశావు, ఈ భూమి మీద వేసావు, మా కళ్ళ ముందు అన్నీ పెట్టావు. కొన్ని ఏమో చేయమన్నావు, కొన్ని ఏమో మానుకోమన్నావు. మా వల్ల కాకపోయా. ఇప్పుడే మొత్తాన్ని కట్టగట్టి అగ్నిగుండంలో వేస్తాను అంటున్నావు. అసలు మమ్మల్ని ఎవడు చేయమన్నాడు దేవా నిన్ను? అసలు మమ్మల్ని ఎవడు సృష్టించమన్నాడు అని ఎప్పుడు డౌట్ రాలేదా నీకు? ఇప్పుడు నేను చెప్పాక వచ్చిద్ది, నిజమే కదా అని దేవుని అడగవచ్చు మనం కూడా. ఇప్పుడు దేవుని సమాధానం ఏంటో తెలుసా? నిన్ను సృష్టించక మునిపే నువ్వేం సమస్యలు తెచ్చుకుంటావో, వాటికి ఏం పరిష్కారాలు వేయాలో అన్నీ రెడీ చేసి నిన్ను చేశాను అంటాడు ఆయన. నిన్ను సృష్టించక ముందే నేను నిన్ను సృష్టిస్తాను, సృష్టించిన తర్వాత నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. ఏం చేస్తే నీకు ఏ గతి వచ్చిందో కూడా నాకు తెలుసు. ఆ గతి నుంచి నిన్ను కాపాడటానికి నేనేం చేయాలో కూడా నాకు తెలుసు. ఏం చేయాలో డిసైడ్ అయిన తర్వాతే నిన్ను చేయటానికి నేను ఇష్టపడ్డాను. నువ్వు పాపము నుండి బయటపడటానికి ఒక అద్భుతమైన మార్గాన్ని నేను వేస్తాను. ఆ మార్గం ద్వారా నిన్ను నేను రక్షించుకుంటాను. ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తము నెరవేర్చుట న్యాయము గనక వచ్చాడు. రెండవది, ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే, మన మమ్మీ డాడీ ఉన్నారే, అసలు మొట్టమొదటోళ్ళు ఎవరు? ఆదముడు, హవ్యవతి. ఆదాము హవ్వ ఆజ్ఞను అతిక్రమించింది వాళ్ళు, దేవ వ్యతిరేకమైన క్రియను ప్రారంభించింది వాళ్ళు.
ఆ అవిధేయత సంతానం, అవిధేయులైనటువంటి వాళ్ళకు పుట్టిన సంతానమే మనం. వాళ్ళు పాపం చేసినాక పుట్టామా, పాపం చేయకముందు పుట్టామా? మనం ఒక్కసారి చూడండి. పండు తిన్న తర్వాత పుట్టామా, తినకముందు పుట్టామా? అందరినీ కరుణింపవలనని అందరినీ అవిధేయతా స్థితిలో ఆయన బంధించి ఉంచాడు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యత ఎంత గంభీరమో అన్నాడు పౌలు మహనీయుడు. ఆయనకి ఏదో అర్థమైంది ఆ మాట అన్నాడులే. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థం కాదని నాకు అర్థమైంది. తర్వాత పాయింట్కి వస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.